వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. బీజేపీలో మోడీకి వ్యతిరేకత. భారత ప్రధాని నరేంద్ర మోడీ వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. ఆయన తర్వాత ప్రధాని ఎవరనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆయన వారసులు అంటూ ఎవరూ లేరు కాబట్టి. నిత్యం మోడీ వెంట ఉండేది అమిత్ షా అని అందరికీ తెలుసు. ఆయన కాకుండా ఇంకో సీనియర్ నాయకుడు కూడా మోదీ నీడలా ఉన్నారు. ఆయనే నితిన్ గడ్కర్. ఆయన 2010లో బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 3 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఉంది. కేంద్ర మంత్రిగా గత 10 ఏళ్లుగా కేంద్రంలో పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత ఆయనకే ప్రధాని పీఠం దక్కుతుందని ప్రచారం సాగింది. కానీ మోడీ, అమిత్ షా వేసిన ఎత్తులకు ఆయన చిత్తయ్యారనే టాక్ కూడా ఉంది. ఏపీ నుంచి చంద్రబాబు, బీహార్ నుంచి నితీష్ కుమార్ మద్దతుని పొందడంతో మోడీ సాధించిన విజయం ఆయనకు 3వసారి ప్రధాని పీఠాన్ని దక్కించిందనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే గడ్కరీ ఇటీవల కాలంలో తన ఆలోచనలను బయట పెడుతున్నారు. తనకు ప్రధాన ఛాన్స్ వచ్చినా విలువలకు కట్టుబడి ఉన్నానని, ప్రతిపక్షాలు తనకు సహకరిస్తామని చెప్పినా తాను రాజకీయ విలువలు కలిగిన నేతగా నో చెప్పానని తెలిపారు. ఇలా తరచుగా ప్రధాని పదవి మీద నితిన్ గడ్కరీ మాట్లాడటం ఎన్డీఏ లోపల బయట చర్చనీయాంశంగా మారింది. నితిన్ గడ్కరీ అంత నిబ్రంగా ఈ మాటలు చెబుతున్నారు అంటే ఆయన వ్యూహం ఏమిటి, వెనుక ఎవరు ఉన్నారన్న చర్చ కూడా జరుగుతోంది. గడ్కరీకి నిండుగా ఆర్ఎస్ఎస్ దీవెనలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని పలువురు చెబుతున్నారు. మరోవైపు చూస్తే నితిన్ గడ్కరీని తన పని తాను చేసుకోమని ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ ఇచ్చిందనే ప్రచారం సాగుతోంది. బీజేపీలో వృద్ధ నేత ఎల్కే అద్వానీ, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిలను పార్టీ నుండి దూరం పెట్టేందుకు 75 ఏళ్ల వయో పరిమితిని మోడీ ప్రధాని అయ్యాక తెచ్చారు. ఇప్పుడు అదే 75 ఏళ్ల కాల పరిమితిని మోడీకే చూపించి ఆయన్ను తప్పుకోమని ఆర్ఎస్ఎస్ కోరే ఛాన్స్ కూడా ఉందట. 2025 సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 75 ఏళ్లు పూర్తిగా నిండిపోతాయి. ఆ తర్వాత ఆయన మాజీ ప్రధాని అవుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. దానికి దారి తీసే రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయని అంటున్నారు. అక్టోబర్ 8న కాశ్మీర్, హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ 2 చోట్ల బీజేపీకి ఆశలు లేవని అంటున్నారు. ఆ తర్వాత జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని చెబుతున్నారు. ఇక ఢిల్లీ, బీహార్లో కనుక బీజేపీ ఓటమి పాలు అయితే మోడీ గ్లామర్ పట్ల సొంత పార్టీలోనే డౌట్లు వస్తాయని, దానికి తోడు మిత్రుల్లోనూ ప్రతిపక్షాల్లోనూ కూడా మోడీ టార్గెట్ అవుతారని అంటున్నారు. ఆ విధంగా బీజేపీలో మోడీకి వ్యతిరేకత మొదలైతే కనుక ఆల్టర్నేషన్గా గడ్కరీని సిద్ధంగా ఆర్ఎస్ఎస్ ఉంచిందని అంటున్నారు. బీజేపీ ఇప్పుడు గడ్కరీతో పాటు యూపీ సీఎం యోగిని కూడా లైన్లో పెట్టి ఉంచింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.